ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో ఈ ఆత్మీయ ఆహారాన్ని మీకు అందించడానికి ప్రభు కృప దయచేశాడు. కాబట్టి ఈ నా మాటలను మీరు జాగ్రత్తగా వింటే మిమ్మలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్లో నూనె కుండ గురించి ఒక కథ ఉంది. అది మామూలు నూనె కుండ కాదు. ఎంత అద్భుతమైన కుండ అంటే కుటుంబము జీవితాంతము పోషించిన నూనె కుండ. ఈ కథ 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం మొదటి 7 వచనాలలో వ్రాయబడి ఉంది. ఆ వచనాలను మీరు చదువుకోవాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. ఒక పేద విధవరాలు ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వచ్చి, ఆమె భర్త చనిపోయాడు, బాకీ వాళ్ళు ఇంటికి వచ్చి అప్పు కడతావా, లేక నీ 2 కుమారులను తీసుకుని వెళ్ళి మరి నా దగ్గర పనివాళ్లగా బానిసలుగా నేను పెట్టుకుంటాను అని అన్నప్పుడు దైవజనుడైన ఎలీషాతో ఆ అమ్మగారు విన్నపమును చేశారు. అప్పుడు ఎలీషా దైవజనుడు ఒక మాట అన్నాడు. అమ్మా, నీ దగ్గర నీ ఇంట్లో ఏమైనా పాత్ర ఉందా అని అన్నాడు. అప్పుడు అయ్యా, కుండలో కొంచెం నూనె తప్ప చిల్లి గవ్వ కూడా నా దగ్గర లేదని చెప్పింది. అప్పుడు దైవజనుడు అన్నాడు, వెళ్ళి నీ చుట్టూ ముట్టు ఉన్న వారి దగ్గర నుండి కొన్ని కుండలను ఎరువు తెచ్చుకో అని దైవజనుడు చెప్తాడు. ఎందుకయ్యా అని అంటుంది. అమ్మ, నేను చెప్పినట్లు విను అని చెప్పాడు. నీ అప్పు పోవాలి అనంటే నేను చూపే మార్గము నువ్వు విను అన్నప్పుడు తను పరిగెత్తుకొని వెళ్ళి ఇరుగు పొరుగు వారి దగ్గర కుండలను తీసుకొని వస్తుంది. అప్పుడు ఆ దైవజనుడు ఆమె దగ్గర నూనె కుండ తీసుకొని ఆ నూనె కుండకు ప్రార్థన చేస్తాడు. అయ్యా, ఈ నూనె తక్కువ కాకుండా పొర్లి పారాలి. తను ఎన్ని కుండలైతే తెచ్చుకుంటుందో ఆ కుండలలో పోస్తే నూనె నిండిపోవాలి ప్రభువా అని దేవునికి ప్రార్థన చేస్తాడు ఎలీషా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఎలాంటి శక్తి ఉన్నదో మీరు గమనించాలని కోరుతూ ఉన్నాను. ఆమె ఏం చేసింది, ఆ కుండలన్నీ తీసుకొచ్చి వారి ఇంట్లో వరుసగా పేర్చింది. కుమారులు కూడా అడుక్కొచ్చారు, అన్ని వరుసగా పేర్చింది. అప్పుడు ప్రార్థన చేసిన ఆ నూనె కుండను దైవజనుడు ఆ అమ్మగారికి ఇచ్చాడు. ఆమె తీసుకొని వెళ్ళి ఎలీషా చెప్పినట్లు చేసింది. ఏం చేసిందంటే తలుపులు మూసి ప్రార్థన చేసి ఆ నూనె కుండ ఒక్కొక్క కుండలో పోస్తూ ఉంది. కొద్ది కొద్దిగా పోస్తూ ఉంటే ఆ నూనె కుండ నిండిపోతూ ఉంది. ఒకదాని తర్వాత ఒకటి ఆమె పోస్తూ ఉంది. ఆ కుండలో నూనె తక్కువ అవ్వడం లేదు, నూనె వస్తూనే ఉంది, ఆమె పోస్తూనే ఉంది. ఆమె ఎన్ని అయితే తెచ్చుకొని కుండలు పెట్టుకుందో వాటన్నిట్లలో కూడా ఆ నూనెను పోసింది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ కుండలన్నీ నిండిపోయాయో నూనె ఆగిపోయింది. అప్పుడు ఆ విధవరాలు పరిగెత్తుకొని ఎలీషా దైవజనుని దగ్గరికి వెళ్ళింది. అయ్యా, మరి నూనె అయిపోయింది, కుండలన్నీ కూడా నిండిపోయాయి, ఏం చేయాలి అని అడిగింది. అప్పుడు దైవజనుడు అన్నాడు, అమ్మా, ఆ నూనె కుండలను అమ్మేసి నీ అప్పు తీర్చుకో అని అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
వింటున్న మీరు ఈ రోజున మీకు డబ్బు సమస్య ఉండొచ్చు. అప్పు మీరు కూడా చేసి ఉండవచ్చు. అది తీర్చలేక బాధపడుతున్నారేమో. దేవుని మాటను శ్రద్ధగా మీరు విన్నట్లయితే, విశ్వసించినట్లయితే, మీ దగ్గర ఉన్న నూనె కొద్దిగా ఉంటే ఏ విధంగానైతే హెచ్చింపబడిందో, ఎక్కువయిందో, ఆ విధంగా నీ డబ్బును దేవుడు ఎక్కువ చేసి నీ అప్పంతా తీర్చగలడు. యేసయ్య మీద నీవు విశ్వాసం ఉంచు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు. అప్పుడు చేసిన అద్భుతాలను నేటికి చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు నీతో ఉండి నీ నమ్మకమును బట్టి అద్భుతాన్ని చేయాలని ఆశపడుతున్నాడు. నూనె కుండ గురించి ఈ కథ వింటున్న నీవు ఈరోజు నీవు కూడా ఒకసారి పరీక్షించుకోవాలని కోరుతూ ఉన్నాను. దేవుడు కొద్దిగా ఉన్నదానిని ఎలా ఎక్కువ చేశాడో చూడండి. నీ దగ్గర నుండి కొద్ది దేవునికి ఇస్తే దేవుడు నిన్ను ఎక్కువగా దీవిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.